బస్సుకు కొంత దూరంలో ఒక పిడుగు పడింది. డ్రైవరు భయంతో ఆ బస్సు ఆపేశాడు. పడ్డ చోటే ఆ పిడుగు మళ్ళీ మళ్ళీ పడుతుంది. సరే వెనక్కి వెళ్దామని ఆ డ్రైవరు బస్సు రివర్స్ చేయగానే ఇప్పుడు పిడుగు వెనుక వైపు పడుతుంది. ముందు వెనుక పడ్డ చోటే మళ్ళీ మళ్ళీ పిడుగు పడుతూ ఉండటంతో అందరిలోనూ భయం మొదలైంది. ఈ బస్సును ముందుకు వెళ్ళనివ్వడం లేదు, వెనుకకి వెళ్ళనివ్వడం లేదు. బస్సులో ఉన్న పెద్దాయనికి ఆ విషయం బోధపడింది. వెంటనే లేచి బస్సులో ఉన్న అందరితోనూ చెప్పాడు, చూడండి, మనలో ఎవరికో ఆయుస్ అయిపోయింది. అందుకే యముడు పిడుగు రూపంలో వచ్చి ప్రాణం తీయాలి అనుకుంటున్నాడు. మనలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు. వాళ్ళ పుణ్యం వల్ల బస్సు మీద పిడుగు పడటం లేదు. కనుక ఒక్కొక్కరిగా వెళ్ళి పిడుగు పడే చోట నిల్చుందాం. ఎవరి ఆయుస్ అయిపోయిందో వాళ్ళ మీద పిడుగు పడుతుంది. అలా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ పిడుగు పడిన చోట నిల్చుంటారు. ఎవరి మీద పిడుగు పడదు. అలా 49 మంది అయిపోతారు. ఆ చివరి వాడు వంతు వస్తుంది. అతడేమో, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళను, దయచేసి నన్ను కాపాడండి అని వేడుకుంటాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ అతనిపై జాలి కూడా చూపించకుండా, నీ కోసం మేము ఆపదలో పడాలా అని బస్సు నుంచి బయటకు నెట్టేస్తారు. అతనికి వేరే దారి లేక ఆ పిడుగు పడే చోట వెళ్ళి నిల్చుంటాడు. ఆ పిడుగు ఒక్కసారిగా వచ్చి బస్సులో ఉన్న 49 మంది మీద పడుతుంది. 49 మంది చనిపోతారు. ఈ కథలో సారాంశం మీకు అర్థమైతే కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.